ఇది బ్రష్. ఇప్పుడు చేయండి. ఎమర్జెన్సీ డోర్ ఇది, బ్యాక్ సైడ్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే థ్యాంక్ యూ అంకుల్ చూపించినందుకు. ఎవరైనా బస్సులో జర్నీ చేసిన వాళ్ళు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ డౌట్ ఉంటే. అంతే అదే. థ్యాంక్స్ అంకుల్ చూపించినందుకు. నాకు అసలు ఫస్ట్ టైం మీకు తెలియదు ఎమర్జెన్సీ డోరు ఉంటుందని, చూడలేదు నేను కూడా ఎప్పుడు. అంటే చాలా మందికి తెలియదు డోర్ ఉంటుందని. నీకు తెలియదు కదా, చాలా మందికి తెలీదు ఎమర్జెన్సీ డోరు ఇట్లా బస్సుల్లో ఉంటుందని. మనం స్లీపర్లో మెయిన్ వచ్చేసి ఇట్లాంటి స్లీపర్లో ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈరోజు పొద్దున తెల్లవారుజాన ఒక బస్సు అంటుకుపోయింది, మొత్తం పెద్ద ప్రమాదం జరిగింది కదా. వాళ్ళకి ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో తెలియక ఇరుక్కుపోయి చనిపోయారు. తెలిసిన వాళ్ళు అట్లా కిటికీలు పలగొట్టుకొని వెళ్ళారు, తెలియని వాళ్ళు కొంతమంది అక్కడ ఓపెన్ చేసుకున్నారు, తెలియని వాళ్ళు ఉండిపోయారు. అట్లా ఇరుక్కుపోయినారు, ఎట్లా పోలో తెలియదు. ఈ డోర్ ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంది కదా, ఇది తెలుసుంటే ఇది ఊరికి ఇట్లా అంటే వచ్చింది, చూసినావు కదా. ఇప్పుడు ఆయన సెకండ్ డ్రైవర్ అట్లా అంటే వచ్చింది, అట్లా అనుకొని ఇక్కడ నుంచి పారిపోవచ్చు, ఇంకంత దిగొచ్చు. ఏదన్నా కొంచెం చిన్న ఇరుక్కుపోవాలి, ఇంకా వాళ్ళు అటు పోలేరు ఇటు పోలేరు. ఈ గ్లాసెస్ అసలు ఓపెన్ కావు, ఇవి ఎంత టైట్గా ఎంత గుద్దినా మనకు లేడీస్కి అసలు రావు, పిల్లలకి అసలు రావు. ఎవరో కొంచెం తెలిసిన బలవంతులు అయితేనే పలగొట్టుకొని పోగలుగుతారు. అందుకని ఈ ఎమర్జెన్సీ డోర్ చూపెట్టండి అంకుల్ అని ఇందాక అడిగిన ఎమ్నూర్లో అడిగితే ఇప్పుడు చూపించిండే. ఎంత ఈజీగా ఉంది, ఫస్ట్ టైం కదా. ఇవి చూసుకొని ఎప్పుడైనా ఓపెన్ చేసుకొని ఎవరైనా కానీ వెళ్ళొచ్చు అని, అంతే. బాగుంది, ఈ టెక్నిక్ తెలిస్తే అందరు చూస్తే ఒకసారి తెలుస్తుంది, అందరికి తెలుసుకోవాలి కదా, అందుకు.